బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. తిరుపతి, తిరుమల సహా శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరిలో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. చిత్తూరు, సత్యవేడు, పలమనేరు, కుప్పంలో వర్షం పడుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతోంది వాతావరణ శాఖ. భారీ వర్షాలకు శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రేణిగుంట మండలం అత్తూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అత్తూరు గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామాలకు సైతం రాకపోకలు బంద్ అయ్యాయి. పాముల కాలువ నీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తోంది. దొమ్మరిపాలెం దగ్గర సున్నపు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక భారీగా కురుస్తున్న వర్షాలకు జనం అవస్థలు పడుతున్నారు. తిరుపతిలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. మోటార్ సాయంతో నీటిని బయటకు పంపుతున్నారు మున్సిపల్ సిబ్బంది. తిరుపతి జిల్లా వెంకటగిరిలో కాలువలు పొంగి పొర్లుతున్నాయి. శ్రీ పోలేరమ్మ కాజ్వేపై వరద ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో కాజ్వేపై రాకపోకలు నిషేధించారు. రేణిగుంట పంచాయతీ, బాలాజీనగర్, మర్రిగుంట చెరువు వర్షపు నీరు అధికమవడంతో అక్కడ స్థానికంగా ఉంటున్న ఓ కుటుంబాన్ని పునరావాస కేంద్రానికి తరలించారు. వడమాలపేట మండలం టీసీ అగ్రహారం గ్రామం వద్ద మూలకట్ట రోడ్డు తెగిపోయింది. దీంతో 6 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.